వన్ టౌన్లో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్ల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమని సిపిఎం నాయకులు సత్యబాబు విమర్శించారు. ప్రతి శుక్రవారం నిర్వహించే సైకిల్ డేని వన్ టౌన్లో నిర్వహించి ప్రజలు పడుతున్న బాధల్ని పరిశీలించాలని కమిషనర్ రవిబాబు సూచించారు. వన్ టౌన్ గొల్లపాలెం గట్టు సెంటర్లోని సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం నాయకులు సత్యబాబు మున్సిపల్ కమిషనర్ రవిబాబుకు బహిరంగ లేఖ వ్రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 37వ డివిజన్లో 5 నెలల క్రితం యూజీడీ నిమిత్తం గోతులు తీశారని తెలిపారు. ఇంతవరకు గోతులు పూడ్చని కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సైకిల్ డేని ఈ ప్రాంతంలో నిర్వహించి ప్రజల బాధలు తెలుసుకోవాలని కమిషనర్కు సూచించారు. హాస్య చిత్రాలు తీయడంలో తనకంటూ ఓ ఇమేజ్ ని సంపాదించుకున్న దర్శకుడు జంధ్యాల. హాస్యంతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించే హాస్య బ్రహ్మ. ఎంతో మందిని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి. ఆయన లేని లోటు పూడ్చలేనిది. విజయవాడ వాసి అయిన హాస్య బ్రహ్మ జంధ్యాల వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం. మనిషన్న వాడికి నవ్వడం ఓ యోగం, నవ్వించటం ఓ భోగం, నవ్వలేకపోవటం ఓ రోగం అంటూ తెలుగు సినిమాల్లో హాస్యగతినే మార్చేసిన ధీశాలి జంధ్యాల. ఇంటి పేరు వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి అయినా ఇంటి పేరు జంధ్యాలనే తన పేరుగా సినీ జగత్తులో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాలు రూపొందించారాయన. ఇంగ్లీషు పదాలకు కూడా ఛందస్సు జోడించి తేనెలూరించే సరికొత్త హాస్యాన్ని పండించే తెలుగు పదాలను సృష్టించిన రచయితగానే కాకుండా కనువిందైన తెలుగుదనాన్ని తన చిత్రాల్లో చూపిస్తూ హీరో ఎవరైనా ప్రేక్షకుణ్ణి నవ్వించటమే తన లక్ష్యంగా దర్శకుడిగా ఆయన చేసిన ప్రయోగాలు చలనచిత్ర గతినే మార్చేశాయని చెప్పాలి. నవ్వటం ఇష్టపడే ప్రతి ఒక్కరూ జంధ్యాల అంటే ఇష్టపడి తీరాల్సిందే. ఒకప్పుడు తెలుగు సినిమా విజయానికి సహాయకారిగా ఉండే హాస్యం నుంచి పట్టాలపైకి ఎక్కించి హాస్యమే ప్రధానాంశంగా చేసుకుని సినిమాలు చేసిన దర్శకుడు ఆయనే అనడంలో సందేహం ఉండదెవరికి. హాస్య చిత్రాలే కాదు, ఓ ఆనంద భైరవి, ఓ పడమటి సంధ్యారాగం లాంటి చిత్రాలు అందించి తెలుగు సినిమా కీర్తి ప్రతిష్టలు విశ్వఖ్యాతి చేసిన ఘనుడు ఆయన. సంస్కృత పదాలతో వేటగాడులో రచయితగా సాగించిన వీర విహారం అబ్బురుపరిచేదే నేటికి. తెలుగుదనానికి తన చిత్రాలలో పెద్దపీట వేస్తూ కథగమనాలలో హాస్యానికే పెద్దపీట వేస్తూ ఆయన రూపొందించిన అనేక పాత్రలు నేటికీ నవ్వులు పూయిస్తాయి. అవి సమాజానికి దగ్గరగా ఉండటమే కారణం. బావగారు, మీ పెళ్ళైన 15 ఏళ్లకి మా అక్కయ్యని చూసి పెడదామని పొరపాటున భోపాల్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇలా మీ ఇంట్లో భోజనం చెయ్యాలంటే ఆసనం వెయ్యాలని నిజంగా నాకు తెలియదు బావగారు. ఆ భోపాల్ గ్యాస్ ప్రమాదంలో పోయినా బాగుంటేది. ఈ బాబు తప్పేసా మాట్లాడబాక. మాట్లాడితే ఆసనం పవర్ బాబు. మీరేమైనా అనుకోండి, నా వల్ల కాదు బావగారు. ఈ ఆసనాలు వేయడం నా వల్ల కాదు. నేను పోతా, భోపాల్ పోతా, నేను పోతా, భోపాల్ పోతా. ఇప్పుడు ఎట్లాగెళ్తావయ్యా? ఇప్పుడు రైలు లేదు. లేకపోయినా సరే పట్టాలుచ్చుకుని పరిగెడతా, నేను పోతా, భోపాల్ పోతా. జంధ్యాల చూపిన బాటలో మన సినీ రంగం పయనించాల్సిన అవసరం ఉంది. నవ్వు మనిషి ఆరోగ్యాన్నే కాదు, పరిశ్రమ ఆరోగ్యాన్ని కాపాడుతుంది అనేది నగ్న సత్యం. ఇండస్ట్రీలో జంధ్యాల లేని లోటు పూడ్చలేనిది అనేది సత్యం. లైఫ్ స్టైల్లో ఇప్పుడు ఒక చిన్న టిప్.
బీట్రూట్ రసం తాగితే శారీరక శక్తి మెండుగా ఉంటుందని తెలిసినా చాలామంది బీట్రూట్ని దగ్గరికి రానేరు. బహుశా ఎర్రగా కనిపించే దాని రంగు నచ్చకపోవటం వల్ల కావచ్చు. అయితే మిగతా వాళ్ల సంగతేమో కానీ గాయకులు, ఈతగాళ్లు, పర్వతారోహకులు మాత్రం బీట్రూట్ రసాన్ని తప్పక తాగాలి. శరీరంలో నైట్రిక్ ఆమ్లం స్థాయిని పెంచేందుకు బీట్రూట్ సాయపడుతుంది. దీనివల్ల కండరాలు బాగా పనిచేస్తాయి. ఆక్సిజన్ అవసరం అంతా ఎక్కువగా ఉండదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దుర్గాగుడి వద్ద ఫ్లైఓవర్ నిర్మించాలంటూ ఈ నెల 25న టీడీపీ మహాధర్నా, హాజరు కానున్న పార్టీ అధినేత చంద్రబాబు. దుర్గా అగ్రహారంలో అతిసార లక్షణాలు, 5 ఆస్పత్రి పాలు, కలుషిత నీటి సరఫరానే కారణమంటున్న బాధితులు. స్వచ్ఛంద సంస్థను ప్రారంభించిన మాంటిసోరీ పూర్వ విద్యార్థులు. ప్రారంభోత్సవానికి హాజరైన కర్ణాటక మాజీ గవర్నర్ రమాదేవి. భారీ వర్షాలతో అస్తవ్యస్తంగా మారిన 1 టౌన్ రోడ్లు, అవస్థలు పడుతున్న ప్రజలు పట్టించుకోవాలని సిపిఎం డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.